హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో ఈరోజు నేను వెరీ ఇంపార్టెంట్ వీడియో. కంప్లీట్గా మీరు ఏ విధంగా ట్రేడ్ చేయాలి, ప్రైస్ యాక్షన్తో ఒక ప్రాపర్ పేషెన్స్గా వెయిట్ చేసి ఏ విధంగా ట్రేడ్ చేయాలని నేను చూపిస్తాను. నేను మొన్న వరుసగా 3 days నేను నా పర్సనల్ స్ట్రాటజీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో సబ్స్క్రైబర్స్ కూడా ఒకసారి అన్ని బ్రోకర్స్లో ఏ విధంగా అవుతుందని చెప్పేసి మెసేజ్ చేయడం జరిగింది. సో కంప్లీట్గా నేను ప్రతిదీ బినోమోలో మనకి పాకెట్ ఆప్షన్లో కోటెక్స్లో అది ఏ విధంగా వర్క్ అవుతుందని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కంప్లీట్గా అది ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ తోటి చేయాల్సి ఉంటుంది విత్ స్ట్రక్చర్ అన్నమాట. సో అది నా పర్సనల్ స్ట్రాటజీ. సో మీరు చూడకుంటే వీళ్ళు చూడండి, నేను ప్లేలిస్ట్లో కూడా నేను సెట్ చేయడం జరిగింది దాన్ని. సో కంప్లీట్గా మీరు ఇక్కడ చూడొచ్చు. ఈరోజు ప్రైస్ యాక్షన్ తోటి ఏ విధంగా ట్రేడ్ చేయాలో నేను చూపిస్తాను. సో ఇక్కడ ప్రస్తుతానికి మనకు ట్రెండ్ వచ్చేసి ఒక అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతూ వస్తుంది. సో ఇక్కడ చూడండి, కంప్లీట్గా మనకి మార్కెట్లో ఒక లోవర్ హై అనేది ఇక్కడ ఫార్మేషన్ అయ్యి మళ్ళీ ఒక డౌన్వర్డ్ డైరెక్షన్, అంటే కంప్లీట్గా మనకి రివర్సల్ సైన్ ఇచ్చింది. మనకి ఇక్కడనే మార్కెట్ ఇక్కడ రివర్సల్ సైన్ ఇచ్చింది. సో నెక్స్ట్ మనకి మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఇక్కడ ఓన్లీ సెల్ ట్రేడ్స్ మాత్రమే ఓపెన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే డౌన్వర్డ్ డైరెక్షన్కి మార్కెట్ ఆల్రెడీ సిగ్నల్ వచ్చింది. సో ఇక్కడ నేను ప్రాపర్ కన్ఫర్మేషన్ బట్టి నేను ట్రేడ్ తీసుకుంటాను. సో మీరు ఇక్కడ చూసినట్టయితే కంప్లీట్గా, సో ఎప్పుడైతే ఇక్కడ చూడొచ్చు మీరు, మార్కెట్ ఒక కరెక్షన్ అనేది క్రియేట్ చేసింది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక కరెక్షన్ క్రియేట్ చేసింది. కరెక్షన్లో మనకి ఇంకా కంప్లీట్గా స్ట్రాంగ్గా బయర్స్ ఉన్నారు ఇంకా. సో అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ చూడొచ్చు సెల్లర్స్ కూడా ఉన్నారు. సో ఇక్కడ కంప్లీట్గా ఒక ప్రాపర్ ఒక వీక్నెస్, మనకు ఆపోజిట్ డైరెక్షన్ ఏదైతే మనకి ఇక్కడ ఆపోజిట్గా వస్తున్న బయర్స్లో కూడా ప్రాపర్ వీక్నెస్ లేదు. అట్ ద సేమ్ టైం ఇక్కడ సెల్లర్స్లో కూడా వీక్నెస్ లేదు. సో ఇలాంటి టైంలో మనకి మోస్ట్ ఆఫ్ ద టైము ఒక సైడ్ వేస్ మార్కెట్ కూడా మనకు మార్కెట్లో క్రియేట్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి, నేను ప్రాపర్ వెయిట్ చేసి మనకు మంచి ఒక కన్ఫర్మేషన్ దొరకగానే నేను ట్రేడ్ తీసుకుంటాను. సో ఇక్కడ రిప్లైలో బయర్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్గా వస్తున్నారు. సో మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ ఉంది మీరు ఇక్కడ చూడొచ్చు. సో సెల్లింగ్ ప్రెషర్ ఉంది. సో మనకి ఇక్కడ ఒక రీటెస్ట్ లెవెల్ కూడా ఉంది. మనకు ఏదైతే ఇక్కడ ప్రీవియస్గా ఉన్న ఈ యొక్క లో బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది ఒక పుల్ బ్యాక్ తీసుకొని ఈ యొక్క లెవెల్కి రీటెస్ట్కి వచ్చింది. సో అక్కడి నుంచి ఒక స్ట్రాంగ్గా సెల్లర్స్ వచ్చినా కూడా మళ్ళీ ప్రీవియస్గా మనకి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు ఇంకా. సో నెక్స్ట్ మనం వెయిట్ చేద్దాం. సో క్లియర్ కట్గా మనం ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరికితేనే నేను ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, సో ఒక బుల్లిష్ ప్రెజర్ వస్తుంది. బయర్స్ అనే వాళ్ళు పుష్ చేస్తున్నారు. సో మార్కెట్ ప్రైస్ని బయర్స్ అనే వాళ్ళు పుష్ చేస్తున్నారు. సో మళ్ళీ రిజెక్షన్ వస్తుంది పైనుంచి. సో కంప్లీట్గా మనకి ఒక రిజెక్షన్ కనబడుతుంది సెల్లర్స్ నుంచి. సో ఈ క్యాండిల్ మనకి ఈ యొక్క సెల్లర్ లోపల ఏదైతే ఇక్కడ ప్రీవియస్గా ఉన్న యొక్క సెల్లర్ లెవెల్ ఏదైతే ఉందో, ఎప్పుడైతే మనకు ఒక సెల్లర్ ఎంట్రీ జరిగిందో ఆ లెవెల్లో క్లోజ్ అయితే నేను సెల్ ట్రేడ్ తీసుకుంటాను. సో ఇక్కడ చూడొచ్చు, మనకి ఇది ఒక ప్రాపర్ రిజెక్షన్. అట్ ద సేమ్ టైం మనకు బయర్స్లో ఇది ఒక వీక్నెస్. అదేంటి, కంప్లీట్గా మనకి ఇక్కడ జనరల్గా ఇక్కడ వీక్గా ఉన్న వాళ్ళు మళ్ళీ ఇక్కడ స్ట్రాంగ్గా వస్తున్నారు. సో మళ్ళీ దీన్ని వీక్నెస్ అంటున్నారు అని చెప్పేసి జనరల్గా ఉంటుంది. సో ప్రైస్ యాక్షన్ ఇదే బ్రదర్. సో కంప్లీట్గా ప్రైస్ యాక్షన్ని అర్థం చేసుకోవాలి. సో కంప్లీట్గా ఇది ఒక ప్రాపర్ వీక్నెస్ ఆఫ్ బయర్స్ అన్నమాట. దీంట్లో ప్రాపర్ వీక్నెస్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ప్రీవియస్ హై కూడా, అంటే ఇక్కడ ఉన్న ఒక సెల్లర్ లెవెల్ కూడా వాళ్ళు బ్రేక్ చేయలేకపోయారు. అంటే అదొక సెల్లర్స్ ప్రెజర్, అట్ ద సేమ్ టైం మనకు ఒక బయర్స్ వీక్నెస్ కూడా మనం చెప్పొచ్చు. సో ఆ కన్సిడర్ చేసి నేను ఇక్కడ డైరెక్ట్గా సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో కంప్లీట్గా మనకి ఇది ప్రాపర్గా సెల్లర్ క్యాండిల్లో క్లోజ్ అవుతుంది. సో ఇది ఒకటి మిస్ప్లేస్ అయింది, బట్ నో ప్రాబ్లం. మనకు పైన ఎంట్రీ ఇచ్చిన ఆ ట్రేడ్ మాత్రం మనకు ఖచ్చితంగా విన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ మనకి ఒక మూమెంటం ఈ విధంగా క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట ఇక్కడ నుంచి. సో అందుకోసం నేను చూస్తున్నాను. బట్ మనకి ఇక్కడ నుంచి మనకు ఏదైతే క్యాన్సిక్స్ ఇచ్చే ప్రైస్ యాక్షన్ ఇండికేషన్ని బట్టి మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుందాం. సో నెగిటివ్గా కామెంట్ చేస్తున్నారు. సో కంప్లీట్గా మీకు అంతగా ఇబ్బంది ఉంటే బ్రదర్, నేను ఒక వ్యక్తి నెగిటివ్ కామెంట్ చేశాడు. సో బ్రదర్, నీకు అంత ఇబ్బంది ఉంటే మీరు కంప్లీట్గా సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నో ప్రాబ్లం. ఎందుకంటే మీకు నిజంగా నా వీడియోస్లో అంతగా నాలెడ్జ్ మీకు దొరకనప్పుడు మీరు కంప్లీట్ వీడియో చూడరు కదా. సో అంతే కదా, మీకు కంప్లీట్గా నాలెడ్జ్ లేనప్పుడు అసలు మీరు వీడియోనే చూడరు. మరి ఫుల్ వీడియో ఎందుకు చూస్తున్నారు? సో సగం మీరు స్కిప్ చేస్తూ నేను ఏం చెప్తానో కూడా మీకు కంప్లీట్గా మీరు చూడరు. సో డైరెక్ట్గా కామెంట్ చేస్తారు, నెగిటివ్ కామెంట్ పెట్టిస్తారు. సో అసలు నేను ఏం చెప్తున్నాను, నేను ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాను. సో ఈ సబ్జెక్ట్ అనేది ఈజీ కాదు, ఒక హార్డ్ వర్క్ అనేది చేయాలి. సో ఇది తెలియక చాలామంది డైరెక్ట్గా అకౌంట్ హ్యాండ్లింగ్స్ అని చెప్పేసి, జనరల్గా మనకు సిగ్నల్స్ అని చెప్పేసి, ఇండికేటర్స్ అని చెప్పేసి బై చేసి మోసపోతున్నారు. సో వాళ్ళ గురించి నేను ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాను. అలాంటి వాళ్ళ కోసం నేను మరీ లో ప్రైస్లో నేను ఎక్కువగా తీసుకోకుండా లో ప్రైస్లో నేను
కోర్స్ ఇస్తున్నాను. అలాగే నా పర్సనల్ స్ట్రాటజీ ఏదైతే ఉందో, సో రిక్వెస్ట్ మేరకు ఏదైతే సబ్స్క్రైబర్స్ నాకు పర్సనల్‌గా మెసేజ్ చేసి, మేము చాలా రోజుల నుంచెల్లి, చాలా సంవత్సరాల నుంచెల్లి మేము ఇక్కడ ఈ యొక్క ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ మీద మేము వర్క్ చేస్తున్నాం. బట్ మాకు అర్థం కావట్లేదు. సో ఒక స్ట్రాటజీ కావాలి. లేకపోతే మా అకౌంట్‌ను హ్యాండిల్ చేయమని చెప్పేసి మెసేజ్ చేస్తున్నారు. సో అలాంటి నేను ఎంకరేజ్ చేయను. నేను చేయను కూడా. బట్ నా పర్సనల్‌గా నేను ఏదైతే మోస్ట్ ఆఫ్ ద టైమ్ 5 ఇయర్స్‌లో గెయిన్ చేసిన నాలెడ్జో, నేను ఓన్‌గా ఇంప్లిమెంట్ చేసిన స్ట్రాటజీని మీకు నేను ఇస్తున్నాను. సో సో అది దానివల్ల ఏంటి అంటే, మీకు ప్రీవియస్‌గా ఇన్ని రోజుల నుంచెల్లి మీకు జస్ట్ ఇవన్నీ లెవెల్స్ డ్రా చేసుకొని, ఈ సైకాలజీ అంతా చూసి మీరు ట్రేడ్ చేయలేరు కాబట్టి, కంప్లీట్‌గా నేను చెప్పిన సింపుల్ కన్ఫర్మేషన్ తోటి మీరు షూర్‌గా మీరు ఒక రోజు ఒక డైలీ టార్గెట్ పెట్టుకొని చాలా ఈజీగా వితౌట్ స్ట్రెస్ ఆ యొక్క స్ట్రాటజీ వల్ల మీరు ట్రేడ్ చేసుకోవచ్చనమాట. సో అది నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేది. అదైనా కూడా ఎవరైతే నేర్చుకోవాలని ఇంతకుముందు ప్రీవియస్‌గా లాసెస్‌ని రికవరీ చేసుకోవాలనుకున్నారో, లేకపోతే ఈ సబ్జెక్ట్‌లో ఎప్పటినుంచో నేర్చుకోవాలి, ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్‌లో ఖచ్చితంగా నేర్చుకోవాలన్న ఈ యొక్క ఆహ్, ఆహ్, ఇదొక ఉంటుంది కదా! ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కదా వాళ్ళకి. సో, ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే నేను ఇస్తున్నాను. సో, వాళ్ళు మాత్రమే తీసుకుంటారు కదా! సో, నా యూట్యూబ్ ఛానల్ చూసినంత మాత్రాన తీసుకోవాలని కాదు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో సబ్జెక్ట్‌లో వాళ్ళకి మాత్రమే. సో, కంప్లీట్‌గా ఆహ్, ఏదైతే వితౌట్ నాలెడ్జ్ డైరెక్ట్‌గా లైవ్ అకౌంట్స్ చూసి వీటికి అట్రాక్ట్ అయిపోయి డిపాజిట్లు చేసి లాస్ అయ్యి తర్వాత బాధపడుతున్నారు. సో, కంప్లీట్‌గా దీంట్లో ఈ సబ్జెక్ట్‌లో మనకి మెయిన్‌గా మనకి వర్క్ అయ్యేది రెండే 2. ఒకటి ప్రైస్ యాక్షన్, ఇంకొకటి ఎస్ఎంసీ. సో, ఒకటి మనకు ఎస్ఎంసీ అనేది మనకు స్టాక్స్‌లో గానీ, మనకు క్రిప్టో, ఫోరెక్స్‌లో ఈ వీటిలో జనరల్‌గా యూజ్ చేస్తారు. మనకు నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో యూజ్ చేసేది కంప్లీట్‌గా ఈ యొక్క ఎస్ఎంసీ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ యొక్క ఎస్ఎంసీ పైన ట్రేడ్ చేయడం జరుగుతుంది. మనకు ప్రైస్ యాక్షన్ కూడా మనకి వీటిలో యూజ్ చేసినా కూడా మనకు మోస్ట్ ఆఫ్ ద టైము బైనరీ ఆప్షన్స్‌లో కానీ, మనకు ఏదైతే ఫోరెక్స్ మనకి స్టాక్ మార్కెట్‌లో ప్రైస్ యాక్షన్ అనేది జనరల్‌గా యూజ్ చేస్తారు. సో, ఈ రెండిట్లో ఏదో ఒక నాలెడ్జ్ ఉంటే సరిపోతది మీకు. అంటే కంప్లీట్‌గా మీకు ఉంటే ఫస్ట్ నుంచి మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యారో ఎస్ఎంసీ, ఆ ఎస్ఎంసీ అయితేనే ఉండాలి. లేకపోతే మీరు ప్రైస్ యాక్షనే ప్రిపేర్ అయ్యంటే ప్రైస్ యాక్షనే ప్రిపేర్ ఉండాలి. అంతేకాని కంప్లీట్‌గా అన్నీ కంబైన్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. సో, ఇవన్నీ లెవెల్స్ డ్రా చేసేసుకొని హిస్టరీలో అవన్నీ లెవెల్స్ వెతికి కంప్లీట్‌గా ప్రాపర్‌గా ఒక క్యారెక్టరిస్టిక్ సైకాలజీ కూడా మార్కెట్ స్ట్రక్చర్ నాలెడ్జ్ లేకుండా జస్ట్ లెవెల్స్ డ్రా చేసుకొని మాత్రమే ట్రేడ్ చేయడం వల్ల మీరు ప్రైస్ యాక్షన్‌లో ఒక నాలెడ్జ్‌ని గెయిన్ చేసుకోలేకపోతున్నారు. సో, నేనది ఇక్కడ చెప్పేదన్నమాట. సో, చాలామంది ఆ విధంగానే యూట్యూబ్‌లో చూసి దానికి అంటే లెవెల్స్ డ్రా చేసుకొని డైరెక్ట్‌గా ఇదే ట్రేడింగ్, ఇదే కంప్లీట్ ప్రైస్ యాక్షన్ అనుకోని చెప్పేసి డైరెక్ట్‌గా ట్రేడ్ చేస్తున్నారు. సో, అది కాదండి కంప్లీట్‌గా మార్కెట్ స్ట్రక్చర్, క్యారెక్టరిస్టిక్ సైకాలజీ నేను ప్రతి వీడియోలో అదే చెప్తాను. నేను ఒక అవేర్‌నెస్ క్రియేట్ చేస్తున్నాను. మీరు ఏ విధంగా స్టెప్ బై స్టెప్ ఈ యొక్క ప్రైజ్ యాక్షన్‌లో కంప్లీట్‌గా మీరు ప్రిపేర్ అయితే మీకు ప్రాపర్‌గా ఒక రిజల్ట్ అనేది ఉంటదనేది మీకు నేను క్లియర్ కట్‌గా నేను ఒక ఆహ్, గైడ్‌లైన్స్ అనేది ఇస్తున్నాను నా ఛానల్ ద్వారా. సో, అది మీరు అర్థం చేసుకోవాలి. అంతేకాని నెగెటివ్ కామెంట్స్ చేయకండి. సో, మీకు అంత ఇబ్బంది ఉంటే మీరు చూడకండి. అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది పాజిటివ్‌గా కూడా మంచి కామెంట్ చేస్తున్నారు. నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. సో, వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సో, మీ వల్లే మీ సపోర్ట్ వల్లే ఛానల్ అంతా ఇంత తొందరగా గ్రో అయిపోయింది. సో, థ్యాంక్ యూ సో మచ్. సో, సబ్స్క్రైబర్ గురించి నా స్టూడెంట్స్ గురించి నేను ఎవ్రీడే ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే ఇది ఒక సపోర్ట్ లాగా వాళ్ళకి వర్క్ అవుతదన్నమాట. సో, ఇక్కడ చూడొచ్చు నేను ఒక సెల్ ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకు అంటే ఇక్కడ రీజన్ కూడా చెప్తాను. మనకు ప్రీవియస్‌గానే ఇంకా బయర్స్‌లో ఇంకా వీక్‌నెస్ అనేది రాలేదు ఇంకా. సో, కంప్లీట్‌గా మనకు స్ట్రక్చర్ కూడా ఇక్కడ చూడండి. మీరు స్ట్రక్చర్ కూడా చూసినట్టయితే కంప్లీట్‌గా మనకు ఇంపల్సివ్ వేవ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఒక కరెక్షన్ తర్వాత, ఆఫ్టర్ కరెక్షన్ తర్వాత ఈవెన్ బయర్స్ ఇంకా స్ట్రాంగ్‌గానే ఉన్నారు. అయినా ఇక్కడ మనకు ఒక ఇంపల్సివ్ వేవ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో, ఈవెన్ మనకి ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ మనకు ప్రాపర్‌గా ఇక్కడ ఒక హయ్యర్ లో లెవెల్ ఉంది. ఆ హయ్యర్ లో లెవెల్ దగ్గర మనకు వీక్‌నెస్ చూపెట్టినా కూడా మళ్ళీ బయర్స్ ఈ క్యాండిల్‌లో ఎంట్రీ అయ్యి మళ్ళీ రిజెక్షన్ వచ్చింది. అంటే సెల్లర్ ఎంట్రీ జరిగింది అక్కడ నుంచి. సెల్లర్ ఎంట్రీ జరిగి మళ్ళీ స్ట్రాంగ్‌గా సెల్లర్ ఎంట్రీ అనేది ఇక్కడ మనకు కనపడింది. నేను ఈ కన్ఫర్మేషన్ తోటి నేను ట్రేడ్ తీసుకున్నాను. బట్ మనకి ఇది 50-50 ఛాన్సెస్ ఎందుకు అంటే మనకి ఇక్కడ బయర్స్‌లో వీక్‌నెస్ అనేది ఇంకా రాలేదు. ప్రాపర్‌గా వాళ్ళు ఇక్కడ వీక్ అవ్వలేదు. మీరు ఇక్కడ చూడొచ్చు. ప్రాపర్‌గా వాళ్ళు ఇక్కడ వీక్ అవ్వలేదు. వాళ్ళు ఇంకా స్ట్రాంగ్‌గా ఉన్నారు. సో, ఎప్పుడైనా వాళ్ళు రావచ్చు రీట్రేస్‌మెంట్స్ కోసం. మనకి ఇక్కడ ఏదైతే రీట్రేస్‌మెంట్ ఉంటుందో ఆ రీట్రేస్‌మెంట్ కోసం వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి ఇది 50-50 ట్రేడ్ అన్నమాట. సో, అయినా కూడా నేను రిస్క్ చేశాను. బట్ నో ప్రాబ్లమ్. ఒకవేళ లాస్ అయినా కూడా మనం కవర్ చేద్దాం. సో, ఈ విధంగా ప్రాపర్‌గా ఒక పేషెన్స్‌గా వెయిట్ చేసి క్యారెక్టరిస్టిక్ సైకాలజీ స్ట్రక్చర్‌ని బేస్ చేసుకొని మీరు
ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో ఏదైతే మనకు అన్ని ఎస్ఎన్ఆర్ లెవెల్స్ అవసరం లేదు, ఇంపార్టెంట్ లెవెల్స్ మనకు మార్కెట్ స్ట్రక్చర్లో ఏదైతే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, మనకు మార్కెట్ స్ట్రక్చర్లో ఈ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది మీకు తెలుసుంటే ఆటోమేటిక్గా మీరు క్యాండిల్స్టిక్ సైకాలజీతోటే ట్రేడ్ అనేది చేసుకోవచ్చు. సో అది మీరు గమనించాలి. సో ఇక్కడ చూడండి, నేను పేషెన్స్గా మీరు ఇక్కడ టైం కూడా చూడొచ్చు. నేను ఒక ట్రేడ్ తీసుకోవడానికి ఎంత వెయిట్ చేసి నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇది మన క్లాస్లో బుక్ అయిపోయింది, బట్ నో ప్రాబ్లం. మనకు మంచి ఆపర్చునిటీ దొరికినప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ చూడండి, ఈసారి మనకు ఆఫ్టర్ బ్రేక్అవుట్ ఏదైతే ప్రీవియస్గా ఉన్న ఒక హయ్యర్లో అనేది బ్రేక్అవుట్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూడొచ్చు మళ్ళీ స్ట్రాంగ్గా వస్తున్నారు. అంటే బయర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు మనకు ఇదే లెవెల్ నుంచి మళ్ళీ స్ట్రాంగ్గా వస్తున్నారు. ఈవెన్ సెల్లర్స్ కూడా ఇక్కడ మనకు స్ట్రాంగ్గా, అంటే టూ పార్టీస్ మనకి ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ప్రాపర్ కండిషన్లో మనకి ఇక్కడ మన ప్రైజాక్షన్ అర్థం చేసుకోండి. ఇక్కడ టూ పార్టీస్ ఏదైతే సెల్లర్స్ అండ్ బయర్స్ ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా ఒక వీక్నెస్ అనేది చూపెట్టలేదు. ఎవరైనా ఒకరు ఇప్పుడు ఇక్కడ కంప్లీట్గా బయర్స్ లేకపోతే సెల్లర్స్ ఎవరైనా ఒకరు వీక్నెస్ చూపిస్తేనే మనకు నెక్స్ట్ మూమెంటం అనేది కన్ఫర్మేషన్ అవుతుంది. సో ఇక్కడ మనకి అలాంటి సిచ్యువేషన్ లేదు. అక్కడ బయర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు, అట్ ద సేమ్ టైం సెల్లర్స్ కూడా స్ట్రాంగ్గానే ఉన్నారు. సో చూద్దాం, నెక్స్ట్ మనకు ఒక మంచి ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరికితే నేను ట్రేడ్ తీసుకుంటాను. సో ఇక్కడ బయర్స్ కూడా మళ్ళీ స్ట్రాంగ్ రావడం జరిగింది. సో మళ్ళీ మనకి ఇక్కడ ఒక మూమెంటం ఒక కరెక్షన్ అనేది క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో క్రియేట్ చేసి మళ్ళీ ఏదైతే ప్రీవియస్గా ఉన్న ఈ యొక్క హై ఏదైతే ఉందో అది బ్రేక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి మనము ప్రాపర్ స్ట్రక్చర్ నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మనకు బయర్స్ అనే వాళ్ళు ఎంట్రీ ఇచ్చారు, బట్ చూద్దాం ఇక్కడ మనకి స్ట్రాంగ్గా వస్తున్నారు బయర్స్, అండ్ అట్ ద సేమ్ టైం సెల్లర్స్ కూడా మనకి స్ట్రాంగ్గా వస్తున్నారు. సో నెక్స్ట్ కన్ఫర్మేషన్ దొరికితే నేను సెల్ ట్రేడ్ తీసుకుంటాను. సో ఈ విధంగా ప్రాపర్గా పేషెన్స్గా వెయిట్ చేయాలన్నమాట. సో ఈ పేషెన్స్ లెవెల్స్ అనేది లేకపోవడం వల్లే మళ్ళీ మీకు ఒక ప్రాపర్ నాలెడ్జ్ అనేది లేకపోవడం వల్లనే ఈ విధంగా జరుగుతుంది. సో అందుకోసమే మీరు ఇది ఒక ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. పేషెన్స్గా వెయిట్ చేసి ఏ విధంగా ట్రేడ్ చేయాలనేది కూడా మీరు చాలా మట్టుకి చార్ట్ పైన ప్రాక్టీస్ చేయాలి. ఖచ్చితంగా ఎవ్రీడే చేయాలి. నేను స్టూడెంట్స్కి కూడా చెప్తాను, ఖచ్చితంగా వెయిట్ చేసి ప్రాపర్గా ట్రేడ్ తీసుకోవాలి. సో మీరు ఇక్కడ టైం కూడా చూడొచ్చు, లాంగ్ అది మనకు వీడియో అనేది చాలా లాంగ్ అవుతుంది, బట్ అయినా కూడా నేను ఇక్కడ పేషెన్స్గా ఏ విధంగా చేయాలి అనేది నేను చూపిస్తున్నాను. సో విత్ స్టోరీ, అంటే మార్కెట్లో క్యాండిల్స్టిక్ స్టోరీ అండ్ ప్లస్ మార్కెట్ స్ట్రక్చర్, ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మార్కెట్ స్ట్రక్చర్ ప్లస్ అలాగే క్యాండిల్స్టిక్ స్టోరీ, ఈ రెండింటిని మీరు అర్థం చేసుకుంటూ వైజ్గా మీరు వెళ్ళిపోవాలి. అంతేగాని అన్ని లెవెల్స్ డ్రా చేసుకొని తలబట్టుకొని కూర్చుంటే అది కంప్లీట్గా మీకు ఎప్పటికీ అర్థం కాదు ప్రైజ్ యాక్షన్ అనేది. సో అర్థం చేసుకుంటే చాలా 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 సింపుల్ ఈజీ మెథడ్ అన్నమాట, సబ్జెక్ట్. సో ఒకవేళ అర్థం కాకుంటే నేర్చుకొని కంప్లీట్గా ఒక ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు ఓన్గా గెయిన్ చేసుకొని అప్పుడు మీరు ఇంప్లిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క యాక్యురసీని. అంతేగాని డైరెక్ట్గా అసలు అర్థం కాకుండా మీకు ప్రాపర్ ఒక స్ట్రాటజీ అనేది ఉండదు, ఒక ప్రొజెక్షన్ నాలెడ్జ్ అనేది ఉండదు. సో ఈ రెండిట్లలో ఏది లేకుండా మీరు దీంట్లో చేయలేరు. ఈవెన్ మీకు ప్రొజెక్షన్ అర్థం లేకపోయినా కూడా కంప్లీట్గా స్ట్రాటజీ నాలెడ్జ్ ఉంటే ఈ యొక్క స్ట్రాటజీనే మీరు మల్టిపుల్ టైమ్స్ రోజు ప్రాక్టీస్ చేసి అదే సెటప్లో ఆ సెటప్ దొరికినప్పుడు మీరు ట్రేడ్ చేసి పేషెన్స్గా వెయిట్ చేసి చేసినప్పుడు 100%గా మీకు కంప్లీట్గా మీకు ఒక ప్రాపరు యాక్యురసీ ఉంటుంది అన్నమాట. సో ఈ రెండిటిలో ఏది ఉండదు, డైరెక్ట్గా డిపాజిట్లు చేసేసి ట్రేడ్ చేయడం అనేది అది మీ యొక్క మూర్ఖత్వం అని కూడా చెప్పొచ్చు. సో ఎందుకంటే ఎందుకంటే తొందరగా ఎర్న్ చేయాలి అనే ఈ యొక్క ఆలోచనతోటి చాలామంది స్కామ్స్ కూడా చేస్తున్నారు. ఇండికేటర్స్ అని చెప్పేసి, సిగ్నల్స్ లేకపోతే బోట్స్ అని చెప్పేసి ఈ విధంగా. సో ఇదొకటి కంప్లీట్గా అదొకటి రన్ అవుతుంది. కంప్లీట్ మీరు తొందరగా మీరు దాని గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే సబ్జెక్టులో మీకు వర్క్ అయ్యేది ఇండికేటర్స్ కావు, సిగ్నల్స్ కావు, బోర్డ్స్ కావు, కంప్లీట్గా ప్రైజ్ యాక్షన్ ఎస్ఎంసి మాత్రమే. ఇది అందరికీ తెలియజేయండి, తెలియని వాళ్ళకి కూడా. సో ఈ విధంగా మీరు స్కామ్స్కి గురవుతున్నారు. సో అందుకోసమే తొందరగా ఎర్న్ చేయాలనే ఆలోచన పక్కన పెట్టి నేర్చుకోండి. ఫస్ట్ సబ్జెక్ట్ అనేది నేర్చుకోండి, ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది ఉంటుంది. అంత కష్టమైన ఇదేం కాదు సబ్జెక్టు. సో కంప్లీట్గా మీకు ప్రాపర్ గైడ్లైన్స్ ఇచ్చి నేర్పేయాలంటే మీరు నేర్చుకోండి. మీకు నచ్చిన దగ్గర మీరు కోర్స్ తీసుకోండి, వాళ్ళ సపోర్ట్ అడగండి. ఇక్కడ చూడండి మనకి కంప్లీట్గా వెయిట్ చేస్తున్నాను, మనకి ఇంకా ప్రాపర్ ఒక కన్ఫర్మేషన్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. బట్ ఇక్కడ మనకు లెంతీ అవుతుంది వీడియో. సో నేను మంచి కన్ఫర్మేషన్ దొరికినప్పుడు మీకు చూపిస్తాను నేను. సో ఇక్కడ చూడండి మనకి స్కిప్ చేశాను నేను కంప్లీట్గా, అయినా కూడా మనకు ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ లేదు. సో అందుకోసం నేను స్కిప్ చేస్తూ చూస్తున్నాను. సో మీకు టైం కూడా చూడొచ్చు. సో కంప్లీట్గా
మనకి ఇక్కడ ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరికినప్పుడు మాత్రమే నేను ట్రేడ్ తీసుకుంటాను. మీరు ఇక్కడ చూడొచ్చు ఒక ఒక పుల్ బ్యాక్ వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఒక కరెక్షన్‌లో పుల్ బ్యాక్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ చూడొచ్చు సెల్లర్స్‌లో వీక్‌నెస్ వచ్చింది. నెక్స్ట్ టైం ఇక్కడ చూడొచ్చు బయర్స్‌లో వీక్‌నెస్ వచ్చింది. అట్ ద సేమ్ టైం సెల్లర్‌లో వీక్‌నెస్ వచ్చింది. సో, సెల్లర్స్‌లో వీక్‌నెస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ నుంచి మళ్ళీ ఒక బయర్ మూమెంటం అనేది మనకు ఈ విధంగా ఉండాలన్నమాట. సో, అక్కడ లేదు. మళ్ళీ ఏం చేశారంటే మళ్ళీ ఇక్కడ నుంచి సెల్లర్స్ అదే లెవెల్ నుంచి మనకు రిజెక్షన్ తీసుకొని స్ట్రాంగ్‌గా ఇక్కడ క్రియేట్ అయ్యారు. నెక్స్ట్ మనకు ఏదైతే ప్రీవియస్‌గా ఉన్న ఈ యొక్క లో లెవెల్ ఉందో, ఒక బయర్స్ లెవెల్ ఉందో అక్కడనే మళ్ళీ ఇక్కడ చూడొచ్చు రిజెక్షన్ తీసుకొని క్లోజ్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ ప్రాపర్‌గా ఏ కన్ఫర్మేషన్ తోటి మనం ఇక్కడ ట్రేడ్ చేయలేకపోతున్నాం మనం ఇక్కడ. చూడొచ్చు. అంటే పేషెన్స్గా వెయిట్ చేసి మీకు అకార్డింగ్ టు ప్రైజ్ యాక్షన్ మీకు ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరికినప్పుడు మాత్రమే మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకోవాలి. కానీ అంతేగాని డైరెక్ట్గా వితౌట్ రీజన్స్ ఎవరు ట్రేడ్ చేస్తారంటే నాలెడ్జ్ లేనప్పుడే మనం వితౌట్ రీజన్ ట్రేడ్ చేస్తాం. ఏదో గుడ్డిగా చూసేసుకొని డైరెక్ట్గా ట్రేడ్ చేయడం ఈ విధంగా చేస్తామన్నమాట. సో ఇక్కడ మనకు ఒక కన్ఫర్మేషన్ ఉంది. బట్ నేను ఒక క్యాన్సిక్ రియాక్షన్ కన్ఫర్మేషన్ని బట్టి నేను ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాను. సో ఇక్కడ బయర్ ట్రై చేశారు బట్ మనకు స్ట్రక్చర్ చూడండి మేజర్గా స్ట్రక్చర్ వచ్చేసి డౌన్ ట్రెండ్ ఉంది. సో అలాగే స్ట్రక్చర్ కూడా డౌన్ ట్రెండ్ వైజ్గా ఉంది. సో ఇవన్నీ కన్ఫర్మేషన్స్. మళ్ళీ బయర్స్ రిప్లైలో స్ట్రాంగ్గా వచ్చారు. సో ఒక లో లెవెల్ నుంచి ఒక బయర్ ఏదైతే ఉందో ప్రీవియస్గా ఈ యొక్క బయర్ లెవెల్ నుంచి మళ్ళీ స్ట్రాంగ్గా వచ్చారు. సో చూద్దాం కన్ఫర్మేషన్ని బట్టి ఇక నేను ట్రేడ్ తీసుకున్నాను. ఈవెన్ ఒక మార్జినల్ సేఫ్టీ అనేది నేను మెయింటైన్ చేశాను. ఎందుకు అంటే మనకి ఇక్కడ ఇదే లెవెల్ నుంచి స్ట్రాంగ్గా బయర్స్ వస్తున్నారు. సో ఈవెన్ మనకు రిప్లైలో సెల్లర్స్ కూడా ఇక్కడ మనకు స్ట్రాంగ్గా వస్తున్నారు. బట్ ఏంటి అంటే ఇక్కడ మనకి బయర్స్ కూడా ఇక్కడ ఈ విధంగా వీక్గా లేరు. సో మీరు ఇక్కడ చూసినట్టే ఇక ఈ విధంగా వీక్గా రాలేదు, వాళ్ళు స్ట్రాంగ్గా వచ్చారు. అట్ ద సేమ్ టైం సెల్లర్స్ని ఎంగల్ఫింగ్ కూడా చేశారు. ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు. సో అందుకోసమే నేను ఇక్కడ మార్జినల్ సేఫ్టీ తోటి నేను సెల్ ట్రేడ్ తీసుకున్నాను. నెక్స్ట్ మనకి టార్గెట్ మనకు మార్కెట్లో ఇక్కడ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనకు ఒక లో అనేది క్రియేట్ అయింది. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ నుంచే మనకు బయర్ ఎంట్రీ ఉంది, మళ్ళీ ఇక్కడ నుంచే బయర్ ఎంట్రీ ఉంది. సో ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ని హిట్ చేయడానికే మళ్ళీ సెలర్స్ ఇక్కడ స్ట్రాంగ్గా వస్తున్నారు, ఏదైతే ప్రీవియస్గా ఉన్న ఈ యొక్క లోవర్ హై సపోర్ట్ తీసుకొని. సో ఇన్ని కన్ఫర్మేషన్స్ ఉంటాయంత మాత్రం. సో అంతేగాని డైరెక్ట్గా నెగిటివ్ కామెంట్స్ చేయడం కాదు. సో ఇన్ని కన్ఫర్మేషన్స్ తోటి అది ఒక ఎక్స్పీరియన్స్ ఒకటి వస్తుంది. సో మీకున్న ఎక్స్పీరియన్స్ అనేది సరిపోకపోవచ్చు. సో అందుకోసం అని చెప్పేసి మీకు వితౌట్ స్ట్రెస్ ఏది లేకుండా మీకు డైరెక్ట్గా ఒక మంచి మార్కెట్లో 80-90% ఉన్న యాక్యురసీ ఉన్న నా పర్సనల్ స్ట్రాటజీనే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇది మనకి ఈరోజు వీడియో అన్నమాట. సో చూసారు కదా. సో కంప్లీట్గా ఈ విధంగా పేషెన్స్ లెవెల్స్ని మీరు ఇంప్రూవ్ చేసుకొని ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి మీరు ట్రేడ్ చేయడం అలవాటు చేసుకోండి. సో పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్రేడింగ్లో, చాలా ఇంపార్టెంట్. సో కంప్లీట్గా నా కోర్స్ కావాలన్నా నేను డిస్క్రిప్షన్లో, నా పర్సనల్ స్ట్రాటజీ కావాలన్నా నేను డిస్క్రిప్షన్లో నేను నా డీటెయిల్స్ ఇస్తాను. సో మీరు సీరియస్గా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి వాట్సాప్లో. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. దిస్ ఇస్ రఘువరం పటేల్ సైనింగ్ ఆఫ్.